అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు అండి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చూడండి, నేను చికెన్ 3/4 కిలో తీసుకున్నానండి. ఇది కడిగేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలండి, ఒక ఆనియన్ తీసుకుంటానండి. ఇది మళ్ళీ తిరగమాతకు వేసుకుంటాను. ఇదంతా పేస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక ఆనియను, అల్లం కొంచెము, ఒక తెల్లగడ్డ తీసుకున్నానండి, ఒక 2 టమోటా, కొంచెం ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, ఒక యాలకబుడ్డ తీసుకున్నానండి. ఇవంతా పేస్ట్ చేసేసి దీనిలో వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసి ఈ పేస్ట్ అంతా దీనిలో వేసేసి కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. రైస్ కూడా నానబెట్టుకున్నాను. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 3/4 కిలో కదా చికెను, కాబట్టి నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ చేసుకున్నాను. ఇవన్నీ మసాలా దినుసులండి. ఇవన్నీ తర్వాత రైస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇవంతా ఫస్ట్ ఇవన్నీ పేస్ట్ చేసి దీనిలో మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఒక 1 అవర్ అన్నా మ్యాగ్నేట్ చేస్తే బాగుంటుంది. చూడండి, అంతా పేస్ట్ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ ఇప్పుడు దీనిలో వేసేసుకుందాము. అలాగే ఉప్పు, పసుపు అన్నీ వేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. కొంచెమే వేయాలి, ఇది బిర్యానీ కదా, మళ్ళీ ఎల్లోగా ఉంటుంది. కొద్దిగా వేయాలి, ఒక 1/4 స్పూన్ అట్లా వేయాలి. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ రైస్ ఉడికించుకునేటప్పుడు వేస్తాం కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే చాలు. మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి వేసుకున్నానండి. ఇది కూడా వేసేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా వేసి ఇప్పుడు ఇదంతా మ్యాగ్నేట్ చేసుకుందామండి. కలిపి పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. ఇట్లా పెట్టేసుకున్నామంటే ఒక 1 అవర్ కలిపి పెట్టేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. నేను కుక్కర్లోనే చేస్తాను కాబట్టి కుక్కర్లోనే కలిపి పెట్టేసాను. మళ్ళీ వేరే గిన్నె లేకుండా కడగడం, గిన్నెలు ఎక్కువ పడతాయి కదా, అట్లా అనుకున్నప్పుడు ఏ గిన్నెలో అయితే చేస్తామో మనము దానిలోనే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకుందామండి. కలిపి పెట్టేస్తాను. రైస్ కూడా నీళ్ళు వేసి నానబెట్టేసుకుంటాను. ఒక 1 అవర్ తర్వాత చేస్తాము. 1 అవర్ అయిందండి, మ్యాగ్నేట్ అయిందేమో చూద్దాం. చూడండి, బాగా మ్యాగ్నేట్ అయింది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మీరు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక గిన్నెలో పెట్టేసుకొని అట్లనే పెట్టేసుకోండి. నేను కుక్కర్లోనే చేద్దాం అనుకున్నాను కాబట్టి కుక్కర్లోనే మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకుందామండి. కొద్దిగా నేను మీగడతోనే వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అట్లా. ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్లయితే ముందే పెరుగు కలిపేసుకోండి. నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాగా వేయించుకోవాలండి. ఒక 50% ఉడికిపోవాలి ఇది. దీనిలోనే కొంచెం ఆయిల్ వేసాను నేను, ఇంకా దీనిలో ఏం వేయని అవసరం లేదు. బాగా ఉడికించుకుందాము. ముక్క ఇట్లా పట్టుకుంటే కొంచెం బాగా ఉడికినట్లు తెలియాలి, మరీ మెత్తగా ఉడకకూడదండి. ఇప్పుడు దీన్ని బాగా వేపేసుకుందాము. నేను బియ్యం కూడా ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. గిన్నెలో వేసి నీళ్ళు వేసేసుకొని కొన్ని బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా వేసుకుంటున్నానండి. కొద్దిగా ఒక చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక 2-3 లవంగాలు వేస్తున్నానండి. ఉప్పు కూడా వేసి ఉడికించుకుందాం. కొద్దిగా ఆయిల్, ఉప్పు వేద్దాము. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసినామంటే ఇవి అన్నం రైస్ మెతుకులు అంటుకోవండి. వేసేసి కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడికించుకుందాం. ఇది ఆల్రెడీ మనం ఆ కూరలో చికెన్లో వేసాం కాబట్టి నేను 1 స్పూన్ వేసి కొద్దిగా వేస్తున్నాను. అండి బాగా ఉడుకుతుంది. నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఇంకిపోయి కొంచెం బాగా కుక్ అవ్వాలి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, అయితే టైం పడుతుంది. చూడండి, బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్కర్ ఒక విజిల్ రానిచ్చుకుందామండి. వాటర్ ఏం వేయని అవసరం లేదు. చూడండి, బాగా ఇంకిపోయింది.
ఇప్పుడు ఒక విజిల్ రానిచ్చుకుందాము. ఆ తడితోనే మనకు సరిపోతుంది. విజిల్ వచ్చేసిందండి. ఇది తీసేసి ఇప్పుడు రైస్కి పెట్టేసుకుంటాను. రైస్ బాగా 50% 60% దాకా ఉడికిపోవాలండి. దీనిలో షాజీరా, ఉప్పు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసినామండి. కొంచెం ఆయిల్ వేసినాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. కొంచెం ఉడికిన తర్వాత ఇవన్నీ వంచేసుకొని నీళ్లు వేరు చేసేసుకుందాము. రైస్ ఉడికేలోపు నేను కొత్తిమీర ఇవంతా కట్ చేసుకుంటానండి. ఆనియన్స్ మొత్తం అన్నీ కట్ చేసుకుందాము. చూద్దామండి ఉడికిందో లేదో. చూడండి ఉడికింది. చాలు, ఇంకా ఆఫ్ చేసేసుకొని దీన్ని వడబోసేసుకుందామండి. ఒక తుల్లల గిన్నె ఉంటుంది కదా, ఇట్లాంటి గిన్నె తీసేసుకొని దీనిలో వడబోసుకుందామండి. కింద ఒక గిన్నె పెట్టుకుందాము. ఆ నీళ్ళు కూడా సూప్ లాగా తాగొచ్చండి, చాలా మంచిది. చూడండి అన్నం నేను ఇట్లా వడబోసుకున్నాను. చూడండి మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇట్లా 60% ఉడికిపోవాలి. నేను ఇప్పుడు అన్నం ఉడికించుకున్నాను కదా, అదే గిన్నె పెట్టుకుంటున్నానండి. రైస్కి 2 గిన్నెలతో చేయొచ్చు. కొంతమంది ఉడికించుకోవడానికి ఒక గిన్నె, మళ్ళీ చేయడానికి ఒక గిన్నె, మ్యాగ్నేట్కి ఒక గిన్నె, అట్లా లేకుండా ఎక్కువ గిన్నెలు పడకుండా ఒక ప్లాన్గా చేసుకోవచ్చు. నేనైతే మరి ఈ గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. తిరగమాత వేయాలి కదా మనము. మసాలా దినుసులన్నీ ఒకటే వేసుకుంటున్నాను. దీంతో ఆల్రెడీ కూరలో మనం వేసినాము. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. కూరలో వేసినాము, అన్నం ఉడికించేటప్పుడు కూడా కొంచెం వాడినామండి. నేను ఇప్పుడు దీంట్లో ఇవన్నీ మసాలా దినుసులు వేస్తాను. చూడండి, పెద్ద యాలక్కాయ అంటారు కదా, అది ఒక స్టార్ పువ్వు, యాలక బుడ్డలు, చెక్క, లవంగాలు, షాజీరా, ఇది కస్తూరి మేతి అండి. ఇవి వచ్చేసి బిర్యానీ ఆకులు. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు వేసేసుకుందాము. కస్తూరి మేతి, బిర్యానీ ఆకులు మళ్ళీ వేసుకుందాము. ఫస్ట్ ఇవి వేసేద్దాము. ఇదే ఆయిల్లో ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ కూడా కావాలంటే, సపరేట్గా కావాలంటే మీరు ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేసి బ్రౌన్గా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇవి యాడ్ చేసుకోవచ్చండి. నేను దానిలోనే కలిపేస్తాను. కట్ చేసి పెట్టుకున్నానన్నీ ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా ఇవంతా సన్నగా కట్ చేసుకున్నాను. నేను తిరగమాతలోనే వేసి వేయించేస్తానండి. ఇప్పుడు బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను నేను. ఫస్ట్లో వేసామంటే బాగా బ్రౌన్గా వచ్చేస్తాయి. కావాలంటే ఇవి సపరేట్గా కూడా చేసి పెట్టుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఆనియన్స్ బాగా వేగుతాయి. ఆల్రెడీ మనం రైస్ బియ్యం ఉడికించేటప్పుడు వేసాము, కూరలో వేసామండి, చికెన్ చేసాం కదా దాంట్లో వేసాం కాబట్టి కొంచెమే చూసి వేసుకోవాలి. చికెన్ చేసాం కదా దాంట్లో ఉప్పు వేసినాము, రైస్లో వేసినాము కాబట్టి కొంచెం వేస్తే తొందరగా వేగుతాయండి. బాగా వేగనిచ్చి చూడండి, బాగా వేగిపోయాయండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ కొన్ని నేను సపరేట్గా తీసుకుంటున్నాను, కొన్ని గిన్నెలే కొన్ని తీసుకుంటున్నాను. కొన్ని మాత్రమే తీసుకున్నానండి. కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేద్దాము. కొంచెం కస్తూరి మేతి వేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేశానండి. మనం ఇందాక చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది ఇందాక వేసిన తిరగమాత దీనిలో వేసేసి కలిపేసుకుందామండి. ఈ గిన్నెలోది దీనిలో వేసి కలిపేసుకుందాము. ఇది దీనిలో వేసి కలిపేస్తున్నానండి. చూడండి, అదంతా కలిపేసుకుందాము. అంతా కలిపేసానండి. దానిలోది కూడా వేసి దీనిలో కలిపేసినాను. ఇప్పుడు ఈ గిన్నెలోనే నేను రైస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది కలిపేసుకున్నాం కదా చికెన్, ఇది కొద్దిగా ఫస్ట్ అడుగున వేసుకుందామండి. లేయర్స్ లాగా వేసుకోవాలి.
చికెన్ కొంచెం వేసేసానండి, వేసాను. ఇప్పుడు ఈ రైస్ కూడా కొంచెం వేసుకుందాం దాని మీదనే. నేనే వీడియో తీసి నేనే వేయాలి కాబట్టి వేసేది చూపించలేకపోతున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ అది వేసుకున్నాం కదా, దాని మీద రైస్ వేసుకుందాం ఒక లేయరు. చూడండి ఇట్లా రైస్ వేస్తున్నాను చికెన్ మీద. ఎంత పొడిగా ఉంది చూడండి, మనం ఆయిల్ వేసాం కాబట్టి అతుక్కోదు రైసు. దీని మీద కొంచెము కొత్తిమీర వేస్తున్నానండి, కొంచెం పుదీనా కొద్దిగా వేస్తున్నాను, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా ఫుడ్ కలర్ అండి. కొంచెం ఇది ఆప్షను, మన ఇష్టము. ఫుడ్ కలర్ వేయకూడదు, కాకపోతే పిల్లలు తింటారని నేను వేస్తాను, కొంచెమే వేస్తాను. ఇప్పుడు మళ్ళీ దీని మీద చికెన్ ఒక లేయర్ వేసుకుందాము. మళ్ళీ చికెన్ వేసానండి. ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకుందాం దీని మీద. మళ్ళీ రైస్ వేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెము కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్ అండి. ప్రాసెస్ టైం పడుతుంది, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఆ చికెన్ గ్రేవీ మళ్ళీ వేద్దాము. చికెన్ మళ్ళీ ఒక లేయర్ వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో లాస్ట్లో ఉంది కదా, దీనిలో లాస్ట్ ఉన్న అన్నం అంతా దీనిలో వేసి కలిపేసి వేసేద్దామండి. ఈ రైస్ అంతా దీనిలో కలిపేసుకుందాం, లైట్గా కలుపుదామండి. బాస్మతి రైస్ కదా, విరిగిపోతుంది. ఇట్లా కలిపేసి ఆ పైన లేయరు వేసేసుకుందాము. మిగతా రైస్ కూడా వేసేసానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాము. లేయర్ ఒకసారి అది గ్రేవీ వేయాలి చికెన్ది, మళ్ళీ అన్నము, మళ్ళీ కొత్తిమీర పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, ఫుడ్ కలర్ అన్నీ ఇష్టం అండి. ఫుడ్ కలర్ కూడా నేను కొంచెమే వేసినాను అండి. కొంచెం నెయ్యి వేసుకుందాము. నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇది రొట్టె చేస్తాను కదా, ఉక్కు పెనం ఉంది నా దగ్గర. ఈ పెనం పెట్టేసినానండి. ఫస్ట్ ఇది బాగా హైలో పెట్టుకుందాము ఫ్లేము. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆ గిన్నె తీసేసి పెట్టేద్దామండి. చూడండి అది హీట్ అయింది పెనము. నేను రొట్టె పెనం పెట్టుకున్నాను, దాని మీద ఇది పెట్టేసాను. గిన్నె పెట్టేసి మూత గ్యాప్ లేకుండా ఉండాలండి. చూడండి గ్యాప్ ఉండకూడదు, మొత్తం కవర్ అయిపోవాలి. లేదంటే పిండి కొంచెం చపాతీ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి కలిపేసుకొని ఇట్లా చుట్టూ ఇట్లా అంటినట్లు పెట్టేసేయచ్చండి మొత్తము. నాకు ఇది నీట్గా సరిపోతుంది కాబట్టి నేను ఈ గిన్నె పెట్టేసుకున్నాను. ఒక 15 to 20 మినిట్స్ ఇట్లానే ఉండాలండి, సిమ్లో ఉండాలి. చూద్దాము ఒక 20 మినిట్స్ తర్వాత. ఇది బాగా పెనము హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉండాలండి. ఇందాక రైస్ మనం వడపోసుకున్నాం కదా, బియ్యం ఉడికించుకొని ఆ నీళ్ళండి, ఇవి సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇందాక చికెన్ చేసినాం కదా, అవి ఒక 2-3 పీసులు తీసి సన్నగా కట్ చేసి దీనిలో వేసేసేయచ్చండి. చికెన్ సూప్ చాలా బాగుంటుంది. దీనిలో ఆల్రెడీ మనము షాజీరా వేసినాం, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, ఉప్పు అన్నీ వేసినాం కాబట్టి ఆయిల్ అంతా చాలా బాగుంటుంది. టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్స్ అట్లా పెట్టేసి ఈవినింగ్ అట్లా ఇచ్చినామంటే పిల్లలు తాగేస్తారు. వేడి చేసి ఇచ్చేసినామంటే. 20 మినిట్స్ అయిందండి, చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి దమ్ బిర్యానీ. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒక్క నిమిషం. భవిష్యకు బిర్యానీ అంటే ఇష్టం అండి. రేపు భవిష్య బర్త్డే. రేపు మేము తినం చికెన్, నాన్ వెజ్ తినం మేము. థర్స్డే బేస్తవారం తినం కాబట్టి ఈరోజు చేసినానండి. నేను చెప్పలేదు, చేసినాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ప్లేట్లోకి తీస్తాను. భవిష్య టిఫిన్ తీసుకుపోతుందండి, ఇంట్లో తినదు. అది నేను మొత్తం తిన్నానని చూపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి మొత్తం తినేసింది. కారం దోశ తీసుకోలేదండి. చూడండి మొత్తం తినేసింది భవిష్య. వెరీ గుడ్ నాన్న. చూడండి బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతా ఒకసారి కలిపేసుకుందామండి. భవిష్య పెట్టేస్తున్నానండి.
ఓకే అండి, వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, ముక్క చూడండి ఎంత బాగా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. చూడండి, అన్నం కూడా చూడండి ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో. భవిష్య టేస్ట్ చేయనా? పెట్టుకో పెట్టుకో. బాగుందా? భవిష్యకి ఇష్టం అండి బిర్యానీ, దమ్ బిర్యానీ. చూడండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్.